మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మద్దిశెట్టి వాసు తదితరులు కలిసి మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచార భారీ ర్యాలీ రోడ్ షో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అభిమానులు, నాయకులు నినదించారు. గడియార స్తంభం ప్రాంతంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారి నాయకత్వం మాజీ ఎంపీ గౌరవ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే కూర్చోపల్లి సుబ్రహ్మణ్య రెడ్డి గారు వారి అండదండలతో ఈ రెండు ఉన్నాయి. ఆ రెండు కొద్దిగా ముందు తెస్తామండి. ఇక్కడికి ఈ వెహికల్ దగ్గర తెస్తాండి. ఆ ఫ్లెక్సీలు ఉండే ఈ వెహికల్ దగ్గర తెస్తాండి. చెన్నై ఎంపీ గారిది, ఎమ్మెల్యే గారిది. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, హెచ్చు సంఖ్యలో వచ్చినటువంటి మహిళలకి అందరికీ నా నమస్కారం. జనవరి 25వ తేదీ మొదలెట్టిన పరిచయ కార్యక్రమం పేరుతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేను కలిసి చేసిన మొట్టమొదటి కార్యక్రమం జనవరి 25. మీ అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా సుదీర్ఘంగా 73 రోజులు చేసి ఈరోజు ముగింపు సభ కూడా ఇక్కడే పెట్టాలి. ప్రచారం ముగిసిపోతుంది కాబట్టి 5 గంటలకి ముగింపు సభ కూడా ఇక్కడే పెట్టాలని ఒక కోరికకి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం ఇంత జయప్రద చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏ ఊరు పోయినా, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి ఓడ కూడా తిరిగాను నేను ఈ 2.5 నెలల్లో. ఎక్కడికి పోయినా కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఉర్రుతులుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా జగనన్న గెలిపించండి, మా జగనన్న గెలిపించండి అని అందరూ మమ్మల్ని కూడా అడుగుతున్నారంటే మా బాధ్యత ఇంకా రెట్టింపు అయిందనమాట. మరి సమయం కూడా దగ్గరకు వచ్చింది. కేవలం 36 గంటల్లో మనకి ఎన్నికలు పోలింగ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీరందరూ కూడా మనం వేచి ఉన్నాం కాబట్టి ఇంతకాలం దగ్గరకు వచ్చింది కాబట్టి మన సమయం మరి జగనన్నను ముఖ్యం చేసుకోవడం కేవలం 36 గంటల్లో మరి బ్యాలెట్ బాక్సుల్లో సూక్ష్మమైపోతుంది కాబట్టి మనందరం కూడా 11వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన నాకు, ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికి కూడా చెరొక ఓటు మన గుర్తు, ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. జగనన్న ముఖ్యమంత్రి కావాలి, మనందరికీ ఇది అవసరం కూడాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మన పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే మనల్ని ఇప్పుడున్నట్టు పాలకులు చిన్న చూపు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే
మనకు రావాల్సిన కనీస పథకాలు కూడా రాలేదు. మరి మనకు రావాల్సిన పింఛన్ల దగ్గర నుంచి, మనకు రావాల్సిన కాలనీల దగ్గర నుంచి, మనకు రావాల్సిన టాయిలెట్స్ కూడా డబ్బులు కట్టుకుంటే డబ్బులు కూడా ఇవ్వాలని దారుణమైన పరిస్థితి ప్రభుత్వం చేస్తున్నది అన్నమాట. కేవలం 10 మందితో రాజకీయం చేసి 10 మంది లబ్ధి కోసం మొత్తం ధనాన్ని వెచ్చించి మరి వాళ్ళు మాత్రం సొమ్ము చేసుకున్నారు తప్పితే పేద బలహీన వర్గాలకి ఏమాత్రం కూడా మరి అభివృద్ధి జరగలేదంటే ఇది నిజం. నేను స్వతహాగా చూశాను. ప్రతి పంచాయతీ 94 పంచాయతీలు నేను తిరిగాను. నేనే దానికి నిదర్శనం, నేనే దానికి సాక్షి కూడాను. మరి జగనన్న పాలన ఇలా ఉంటుందా అంటే మీరు ఊహించని రీతిలో ఉండబోతుంది. రాజన్న పాలన జగనన్న చూపించబోతున్నారు. వీళ్ళు చేసి 2 సీసీ రోడ్లు వేసి మేము అభివృద్ధి అని చెప్పుకునే రోజులు మనం మర్చిపోతాం. అభివృద్ధి అంటే ఎలా ఉండాలో మీరు చూడబోతున్నారు రానున్న 5 సంవత్సరాల్లో. మరి జగనన్న ముఖ్యమంత్రి కావాలి కాబట్టి మనందరం మనవంతు కృషి చేసి మనం కూడా ఆయన గెలుపులో భాగస్వాములం అని తృప్తిగా చెప్పుకోవాలి. కాబట్టి మనందరం కూడా మనవంతు కష్టపడి మరి ఈ 36 గంటల్లో మన వాళ్ళకి కానీ, మన బంధువులకు కానీ, మన ఫ్రెండ్స్కి కానీ చేసుకుని ఇంకా 10 ఓట్లు సంపాదించి మన పార్టీని గెలిపించుకోవాలి. కాబట్టి మన అందరం కూడా కష్టపడి అత్యధిక మెజారిటీ కోసం కూడా మనందరం కూడా కృషి చేస్తున్నాం. మరి 36 గంటలు కూడా కృషి చేసి మరి ఆ దిశగా మనం పయనిద్దామని చెప్పుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి మనకు సమస్యలు ఎన్నో ఉన్నాయి. దర్శి సమస్యలు మొట్టమొదటిగా చూస్తే మనకు విద్యకు వెనుకబడ్డ ప్రాంతం ఇది. తప్పనిసరిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మేము సాధిస్తాం మా ప్రభుత్వంలో అని చెప్పడం మీ అందరికీ హామీస్తున్నాను. అదేవిధంగా సురక్షిత మంచినీళ్లు మనకి దొరకటే పరిస్థితే లేదు. ఇవాళ తాగుదామంటే మంచిగా ఒక 4 గ్లాసులు నీళ్లు తాగుదామంటే కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది లేదు మన పరిస్థితి. మేము చేస్తాం సేఫ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి ఇంటికి కూడా సురక్షిత మంచినీరు మేము తెప్పిస్తాం మా ప్రభుత్వాలు అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి రెవెన్యూ డివిజన్ లేదు. దర్శి ఇంత పెద్ద నియోజకవర్గం అయినా కూడా మనకి రెవెన్యూ డివిజన్ లేదు. అది కూడా మా ప్రభుత్వంలో మనం సాధించుకుందాం, తప్పనిసరిగా చేస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మనకు వైద్యపరంగా కూడా సౌకర్యాలు అంతగా లేవు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నేను గమనించిన ఒక విషయం ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగి మనకు ఒంగోలు హాస్పిటల్ తీసుకుపోయే లోపల అంబులెన్స్ రావడం లేట్ అయ్యి మరి మధ్యలోనే చనిపోయిన దారుణమైన పరిస్థితి చూసాం మనం. అలాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే మన హాస్పిటల్ ఇంప్రూవ్ కావాలి. మనకు అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఇంప్రూవ్ కావాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. మేము తప్పకుండా దాన్ని కూడా సాధిస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మన దర్శి నియోజకవర్గాన్ని చూస్తే పారిశ్రమలు అనేది ఒక్కటి కూడా లేదు. యువత ఎంత ఎక్కువగా ఉందో సంఖ్యలో మరి వాళ్ళకు ఈరోజు జీవితంలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకు తగు సదుపాయాలు లేక ఏదో చిన్న చిత్తగా పని చేసుకుంటూ జీవితంలో ఓడాడిపోయినట్టుగా ఇప్పుడే వాళ్ళు 30 సంవత్సరాలకే వాళ్ళ జీవితంలో ఏదో ఓడిపోయినట్టుగా భావిస్తున్నారు. మరి అలాంటి యువతకి ఇన్స్పిరేషన్గా నిలవాలంటే వాళ్ళకి మంచి అవకాశాలు కూడా చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది మనకు. అది నేను తప్పనిసరిగా మేము ఆల్రెడీ జగనన్నతో మాట్లాడాం. మొన్న జగనన్న వచ్చినప్పుడు కూడా మేము అడిగితే కారులో నాకు మాట అన్నారు, ఈ నియోజకవర్గం నాది, మీది కాదు, నాది, నేను చూపిస్తాను అభివృద్ధి అని చెప్పారు. మేము ఆయనకి 2-3 మాటలు చెప్తూ ఉన్నాం. దొనకొండలో పారిశ్రామిక వాడని చెప్పారు, శిలాఫలకంకే మిగిలిపోయిందని చెప్తే దానికి ఏం అదృష్టం ఉందో అంతకంటే పెద్దది ఏమొస్తుందో నాకు తెలియదు అని అన్నారు. అంటే అర్థం మనందరం కూడా అర్థం చేసుకున్న పరిస్థితి ఏంటంటే దొనకొండకి ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందని కూడా మీ అందరికీ నేను ఈరోజు మనవి చేసుకుంటున్నాను. మరి పెద్ద ప్రాజెక్టులు వస్తే కొన్ని వేల మందికి మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మన పిల్లలకు కూడా అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేయబోయేది నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు. ఈ పథకాలు ప్రతి కుటుంబానికి, కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యులకు కూడా అందేటువంటి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అవి. మీ చిన్నపిల్లల చదువులు కానివ్వండి, పెద్ద పిల్లలకి కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, మీ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, మీ రైతులకు రైతు భరోసా కానివ్వండి,
అదేవిధంగా పెద్దలకి పింఛన్లు కానివ్వండి, పింఛన్ కూడా 3,000 రూపాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా సంతకం పెట్టబోయేది వీటి మీద కాబట్టి అవన్నీ కూడా మనకు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా మనకు ఒకవైపు సంక్షేమం చూసుకుంటూ ఇంకొక వైపు అభివృద్ధి కూడా చూసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను. నేను బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కలిసి ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో కూడా కలిసి పనిచేసి ఇద్దరం కూడా మంచి పేరు తెచ్చుకొని మరి మీ వద్ద కూడా అభివృద్ధి చేసి మీ వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మరి అదేవిధంగా మనకు పాలిటెక్నిక్ లేదు, గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఎందుకంటే వృత్తి విద్య అనేది కూడా చాలా అవసరం. తప్పనిసరిగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా మేము సాధిస్తాం. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ చూసుకుంటూ మీకు అండగా ఉంటూ మీలో ఒకటిగా ఉంటూ మీకు తోడుగా ఉంటూ మరి మేము ఉంటాం. కాబట్టి మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరి మన పార్టీని మరి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మన పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు. బ్యాలెట్ బాక్సులు చూస్తే మీరు ఈ విధంగా నమోదు అందబోతుంది. పైనుంచి 3వ సీరియల్ నెంబర్లో నా పేరు, నా ఫోటో, అదేవిధంగా మన పార్టీ గుర్తు ఉంటుంది, ఫ్యాన్ గుర్తు. మీరందరూ కూడా దాన్ని గమనించుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎంపీ గారిది చూస్తే పైనుంచి 2వ సీరియల్ నెంబర్లో ఎంపీ గారి పేరు, ఆయన ఫోటో, అదేవిధంగా మన పార్టీ గుర్తు ఫ్యాన్ ఉంటుంది. మీరందరూ కూడా అది గమనించి తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్. నువ్వేగా మరి మా ధైర్యం, ఆత్మసాక్షిగా చెబుతున్నాం వైఎస్ఆర్ కలలను బతికిస్తాం.